మణరత్నం సినిమాలో ఉంది. ఇలాంటి ఇల్లు మళ్ళీ దొరకదు. మనకి కిరికిరి ఎన్ని దినాలైంది రావి ఇట్లా పక్కా లోకల్ దమ్ము కొట్టి పోయిన ప్రాణం మళ్ళా లేచి వచ్చినట్టుంది. ఒకరేమో ప్రేమ ఉంటే దాచినా తప్పులేదు అని చెప్తుంది, ఇంకోరేమో అసలు ప్రేమ ఉంటే బయట పెట్టాలి కదా అని చెప్తుంది. రే అసలు ఈ దునియాలో ప్రేమ అనే కాన్సెప్టే లేనప్పుడు ఇక ఈ ప్రేమ ఉంటే ఏంది లేకుంటే ఏంది రవి. ఇప్పుడు నడుస్తున్నదంతా ఒక్కటే, పైసల్, సుఖం, సంతోషం, గంతే గంతే. కానీ ఈ జనాలు మాత్రం ఇంకా త్యాగాలు బంధాలు అంటూ గదే పాతకాలం కాడ ఆగిపోయారు. వీడు యష్ కాదు, అసలు యష్ ఇలాంటి పనులు చేయడు. అర్జెంటుగా వీడి వీడియో తీసి అందరికీ చూపించాలి. ఫోన్ మర్చిపోయానే. అమ్మాయి జర్రంతుంటే మొత్తం రచ్చ రచ్చ అవుతుండే. అసలు ఈ మిడిగుడ్ల దాంతో జరంత హుషారుండాలి. గింట్ల నా లెక్కనే దొంగనా జాతికి చెందిందంటే గిదొక్కతే. ఇప్పుడే కదా లుంగి ఎత్తి డాన్స్ చేశాడు. కిందికి వెళ్ళొచ్చేలోపు ఈ సీన్ మొత్తం ఇలా తిప్పేశాడేంటి? వీడు మనుషుల్ని పిచ్చోళ్ళు చేస్తున్నాడు రా బాబు. ఇక నుంచి వీడి మీద మొత్తం కన్నేసి ఉంచాలి. దొరుకుతాడు, చెప్తా. కూర్చోమ్మా. ఏందే ఇది నల్లి బొక్కల కూర చేయకుండా పొద్దు పొద్దున ఇట్లాంటి సప్పుడు ఉప్మా పెట్టి నన్ను సప్పనికి ప్లాన్ చేసిర్రా? అన్నా అది కాదే, నువ్వు చెప్పినట్టే చేద్దాం అనుకున్నా, కానీ పొద్దు పొద్దున్నే మటన్ దుకాణాలు తీయలేదన్నా. నువ్వు ఆకలికి మరమరలాడతావని గిది చేసినా. జర సర్దుకో అన్నా, మధ్యాహ్నానికి నువ్వు చెప్పిందే చేస్తా అన్నా. ఎవరికన్నా పానం చక్కగా లేనోనికి పెట్టినట్టుంది ఇది. మధ్యాహ్నం గిట్లా నేను చెప్పిన నల్లి బొక్కల కూర లేదనుకో. అట్లనే అన్నా. ఏ నువ్వేందే గట్లా చూస్తున్నావు? చదువు. తీసిన చాలన్నాడు. ఓ పూటైనా మనల్ని మనశ్శాంతిగా ఉండనిచ్చిండా?
ఏంది ఫోన్ చేసినావు? అవునా, ఏ సబ్జెక్ట్? ఓకే ఓకే పంపిస్తాలే, నేను పంపిస్తా. గట్లాగే దినేష్ పంపిస్తా. ఏంది ఏమంతోనే ముచ్చట్లు? ఏంది పంపుతా అంటును? ఫోటోలా వీడియోలా? అది కాదన్నా. ఏయ్ కాలేజీ పోయి నువ్వు ఆడ చేసాడు బీబేనా? అన్నా వాడు నా క్లాస్మేట్ అన్నా. సబ్జెక్ట్ డౌట్ ఉంటే నోట్స్ పంపుతా అన్నా. దోస్తు గీ నా కొడుకులు మిమ్మల్ని ఆడుకోనికి మొదట చేసాడితే గీ దోస్తానాలు. నిజమన్నా, ఆడు మంచాడే. గాడు మంచోడు, నేను చెడ్డోడ్నా? నా కష్టార్జితం దొబ్బి తింటూ నీ సోకులు చూపిస్తానంటే నడవదీడా.